నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి వైశిష్ట్యం ఏంటి, నేటి పంచాంగం ఏంటి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 16/2/2025 శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:24, సూర్యాస్తమయం సాయంత్రం 5:59. తిథి చవితి రాత్రి తెల్లవారుజామున 2:15, నక్షత్రం హస్త రాత్రి తెల్లవారుజామున 4:31, యోగాలు ధృతి ఉదయం 8:06, కరణము భవ మధ్యాహ్నం 1:01, అలాగే బాలవ రాత్రి తెల్లవారుజామున 2:15, రాహుకాలం సాయంత్రం 4:32 నుంచి 5:59, గుళికాలం మధ్యాహ్నం 3:05 నుంచి 4:32, యమగండం మధ్యాహ్నం 12:11 నుంచి 1:38, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుంచి 12:35, దుర్ముహూర్తం సాయంత్రం 4:26 నుంచి 5:13, అమృతకాలం రాత్రి 9:48 నుంచి 11:36, వర్జ్యం ఉదయం 11:03 నుంచి 12:51. ఇది నేటి పంచాంగం. మేషరాశి. అమ్మా మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో, అంటే ఏదన్నా ఎవరికన్నా రుణాలు ఇవ్వడానికి చేసే ప్రయత్నాలు కానీ, లేకపోతే మీరు ఏదైనా న్యాయ సంబంధమైన విషయాల కోసం ఖర్చులు పెట్టడానికి కానీ చేసే ప్రయత్నాలు, అలాగే ఇప్పటిదాకా ఆగుతూ వస్తున్న పనుల విషయంలో పెద్దల్ని కలిసి నిర్ణయం తీసుకునే విషయంలోనూ ముందుకు వెళ్ళడానికి చాలా గట్టిగా కృషి చేస్తారు. అయినప్పటికీ కూడా శ్రమకి తగిన ఫలితాలు ఉండడం అనేది కొంతవరకు కష్టంగా ఉంటుంది. మిశ్రమ ఫలితాలు అనేవి ఎదురవుతాయి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా, అంటే ఎక్కడన్నా రుణం తీసుకుని కొత్తది మొదలు పెడదాం అనుకుంటున్న విషయాల్లో, గృహ మార్పు కొరకు మీరు చేసే కార్యక్రమాలు, ఇవన్నీ కూడా పెద్దగా చెప్పుకోదగిన స్థాయిలో ఉండకుండా మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్న రీత్యా కొంత నిరుత్సాహం అనేది ఏర్పడుతుంది. అయినప్పటికీ దాని గురించి ఏమీ బాధపడకుండా గృహం కొరకు మీరు చేసే ప్రయత్నాల్లో చింతామణి గృహంతస్య శ్రీమన్నగరనాయక అనే శ్లోకాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే శ్రమని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. వృషభ రాశి. అమ్మా వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విషయాలలో, అంటే అది ఏదన్నా మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించి కానీ, వ్యక్తిగత ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ మీకు ఒక చక్కటి పరిష్కారం లాంటిది లభ్యం అవ్వడం, దానికి సంబంధించి మీరు చక్కగా ఆలోచనలు చేసి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ధనాన్ని ఖర్చు చేసైనా సరే చక్కగా మీ ఆలోచనలకు అనుగుణంగా మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన రోజుగా ఒకటి మనం భావించవచ్చు. మిథున రాశి. అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది రోజు? మిథున రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వృత్తి సంబంధమైన విషయాలలో కూడా హయ్యర్ ప్లేస్లో ఉండే స్త్రీల యొక్క సహకారం అనేది మీకు లభ్యం అవ్వడం, వారి ద్వారా పనులు చాలా వరకు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు లాంటివి లభ్యం అవ్వడం, అలాగే ఏదైనా బ్యాంకింగ్ మొదలైన రంగాల్లో ఉండే వాళ్ళకు కూడా వృత్తికి సంబంధించిన పరీక్షలు ఏదైనా ఉంటే వాటికి సంబంధించి రాసి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే విద్యార్థులకు విద్యాపరమైన విషయాలు, ముఖ్యంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో ఉండే విద్యార్థులకి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. విద్యా సంబంధమైన విషయాల్లో ఎక్కువ కృషితో మీరు మంచి ఫలితాలు సాధిస్తారు. కర్కాటక రాశి. అమ్మా కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి దూర ప్రదేశాలకి అవకాశాలు, అలాగే ఆధ్యాత్మిక సందర్శనలు, పుణ్యక్షేత్ర సందర్శనలతో పాటుగా పుణ్యతీర్థాలు, పెద్దల ఆశీస్సులు, అలాగే ఆధ్యాత్మిక చింతనను పెంచుకునే విధంగా, పుణ్యబలం పెంచుకునే విధంగా కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఇంట్లో అలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి సంకల్పించడం, దాని కుటుంబ సభ్యుల యొక్క సహకారం, పెద్దల్ని గౌరవించడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. సింహరాశి. అమ్మా సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అవి చాలా వరకు ఉపయోగకరంగానే ఉండే అవకాశం ఉన్న రీత్యా ఖర్చులు పెట్టైనా సరే మీకు మానసిక ప్రశాంతత అనేది ఎదురవడం అనేది, అలాగే విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో పరికరాలు కొనుగోలు విషయంలో కానీ, విద్యా సంబంధమైన విషయాల్లో నూతనంగా ఏదైనా కొనడానికి చేసే ప్రయత్నాలకు కానీ ఈ రోజున ధనం ఖర్చు అవ్వడం అనేది, అలాగే అనుకోని వ్యక్తులతో ఈ రోజున కొంత షాపింగ్లు మొదలైన వాటి విషయంలో
జాగ్రత్తలు తీసుకుంటూ అంటే ఆన్లైన్ వ్యవహారాలు మొదలైన వాటిల్లో జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు అనేవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉండవు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వ్యక్తుల మీద మీకు ఆధిపత్యం, తర్వాత మీ కీర్తి ప్రతిష్టలు పెరగడం అనేది, సంఘంలో గుర్తింపు గౌరవం మొదలైనవి లభ్యమవడం అనేది, దాంతోపాటుగా వైరాగ్య ధోరణులు అనేవి అంటే ఎక్కువ వేదాంతంగా మాట్లాడడం, ప్రవచనాలు మొదలైన వినడానికి ఇష్టపడడం, భగవంతుడు భక్తి మొదలైన వాటి మీద ఎక్కువ శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, అలాగే ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించే కోరిక అధికంగా ఉండడం, ప్రతిదాని మీద కూడా నిర్లిప్త ధోరణి మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ ఒకటి తీసుకుంటారు. అలాగే దాంతోపాటుగా రుణాలు ఆల్రెడీ మీరు తీసుకుని ఏమన్నా ఉంటే అది గవర్నమెంట్ తరపున కానీ లేకపోతే ఎక్కడైనా కానీ అవి చాలా వరకు ఖర్చులు పెట్టైనా సరే రుణాలు తీర్చడానికి ప్రయత్నాలు చేస్తారు. మీకు సంబంధించిన న్యాయపరమైన విషయాల కొరకు ఎక్కువ ఆలోచన చేస్తారు. భాగస్వామి వ్యవహారాల్లో కానీ జీవిత భాగస్వామికి సంబంధించిన న్యాయపరమైన విషయాల్లో కానీ మీకు అనుకూలంగా ఉండేట్టుగా వీలైనంతవరకు న్యాయవాదులను సంప్రదించడం, న్యాయ విషయాల్లో ఇదవ్వడం, శత్రువుల మీద విజయం సాధించడానికి మీరు చేసే విధానాలు, దానివల్ల మీ యొక్క వ్యక్తిగత గౌరవం అభివృద్ధి చెందడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి సమయానికి ఆలోచనలు స్ఫురించకపోవడం వల్ల కొన్నిసార్లు వచ్చిన అవకాశాలు తగ్గిపోయే అవకాశం ఉంది, అంటే వాటిని కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు ప్రతి విషయం మీద వీళ్ళతో జాగ్రత్తలు తీసుకుంటూ సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకునే విధంగా, ఒకవేళ మీకు తట్టకపోయిన ఆత్మీయులు సంప్రదించి ఆలోచనలు తీసుకోవడం, విద్యార్థులు విద్య మీద ఎక్కువ ఆసక్తిని పెంచుకునే విధంగా వీలైనంతవరకు జ్ఞాపక శక్తి పోకుండా చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి వేరువేరు విధాలుగా మైండ్ అంటే వేరే వాటి మీద దృష్టి సారించకుండా ముందుకు వెళ్ళడానికి వీలుగా శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించడం, డిస్ట్రాక్షన్స్ లేకుండా జాగ్రత్త పడాలి ముఖ్యంగా విద్యా సంబంధమైన విషయాలలో. అలాగే కొత్త చోట అంటే దేని మీదన్నా పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాలు కూడా వీలైనంతవరకు సమయస్ఫూర్తి నిర్ణయాలు తీసుకుని ఆత్మీయులను సంప్రదించి ముందుకెళ్ళడం మంచిది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి వాహనాలు నడిపే వాళ్ళు వీరెంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా నూతన వాహనాలు కొనుగోలు కొరకు చేసే ప్రయత్నాలు, అది కూడా ఏంటంటే ఖరీదైన వాహనాల కొనుగోలు, ఆకస్మికంగా ధనం ఉన్న దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టే పరిస్థితులు, అధిక ఖర్చు పెట్టైనా సరే ఆశించిన ఇష్టమైన వాహన కొనుగోలు కొరకు మీరు ప్రయత్నాలు అధికంగా చేస్తారు. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళకి ఆశించిన విషయాలలో అనుకూలతలు, ముఖ్యంగా స్థైర్యం, ధైర్యం, నమ్మకం, మీ మీద మీకు నమ్మకం పెరగడం, ఆత్మవిశ్వాసం పెరగడం, ప్రతి విషయంలోనూ చాలా తొందరగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం, ఆ విషయంలో జీవిత భాగస్వామి యొక్క సహకారం కూడా మీకు లభ్యమవ్వడం, ఇద్దరూ కలిసి మంచిగా ఒక నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఎలా వెళ్ళాలన్న దానికి ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళ్ళడం, వ్యాపారపరమైన విషయాలలో కొత్త వ్యక్తులతో మోసానికి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత అనేది అధికంగా లభిస్తుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో కొంత లోటు, అంటే ఎలాగా మిశ్రమ ఫలితాలు, లేకపోతే రావాల్సిన ధనం సమయానికి అందకపోవడం వల్ల ఇబ్బందులు లాంటివి ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంతవరకు సమయానికి ధనాన్ని 2-3 విధాలుగా ఏర్పాటు చేసుకుని దగ్గర ఉంచుకోవడం అనేది ఒకటి మంచిది. అలాగే ఆరోగ్యం మీద కానీ ప్రయాణాలు చేసేటప్పుడు వస్తువులు పోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడుతూ జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల కానీ కొత్త వ్యక్తులతో కలిపి ఏదైనా నూతన ప్రయత్నాలు చేసేటప్పుడు కానీ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల ఇబ్బందుల్ని అధిగమించే విధంగా ముందుకెడతారు. ఎంత కష్టపడ్డా తగిన ఫలితం రావట్లేదని కొంత నిరాశ నిస్పృహలకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని అధిగమించే విధంగా శ్రీ రాజమాతాంగే నమః అనే జపం చేసుకోవడం చాలా మంచిది. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంటుంది? మీనరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే సంఘంలో గుర్తింపు, గౌరవం, నూతన పరిచయాలు, భాగస్వామితో కలిపి ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడానికి చేసే ప్రయత్నాలు, ఆధ్యాత్మికుల్ని కలిసి వారి ఆశీస్సులు తీసుకోవడం, ఏదన్నా కొత్త ప్రదేశాలకి వెళ్ళి భగవంతుడిని
చూడడం, అంటే తీర్థయాత్రలు మొదలైన వాటి మీద ఎక్కువ ఆసక్తి పెట్టడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే ఈ రోజు సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి కూడా ఈ రోజున అందరూ కూడా తప్పనిసరిగా సూర్యనారాయణ స్వామికి ప్రార్థన చేసుకోవడం, సూర్యనారాయణ స్వామికి సంబంధించిన ఆశీస్సులు అందుకునేట్టుగా ఏదైనా ఈ రోజున సూర్యుడి యొక్క అరుణం మొదలైనవి ఆదిత్య హృదయ పారాయణ చేయడం, లేకపోతే ఆదిత్య హృదయం ఆల్రెడీ వచ్చిన వాళ్ళు చేయడం, లేకపోతే అలా చేయలేకపోయినా వినడం, ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. నిత్యం మనకు కనబడే ప్రత్యక్ష భగవానుడు సూర్య భగవానుడు కాబట్టి ఈ రోజున ఆయన్ని నమస్కరించుకోవడం, ఆయన ఆశీస్సులు తీసుకోవడం, అందులో మాఘమాసం కూడా కాబట్టి తప్పనిసరిగా ఆదివారం సూర్యనారాయణ స్వామి చాలా ఇష్టమైన రోజు కాబట్టి ఈ రోజున అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఇంట్లో ఏదన్నా ఆవు పాలతో బెల్లం కలిపిన ప్రసాదం లాంటివి చేసి సూర్యుడికి నివేదించినా అది చాలా ఉత్తమంగా ఆరోగ్యపరమైన అభివృద్ధికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవి కూడా చేయలేకపోయినా కనీసం శ్రీ సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం, సూర్యుడి మీద ఎక్కువ కనబడంగానే మన సూర్య నమస్కారాలు లాంటివి చేయడం, ఇవన్నీ కూడా ఆరోగ్యపరమైన అభివృద్ధికి అవకాశాలు ఇస్తాయి. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. నేటి వైశిష్ట్యం. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు విశిష్టత ద్విజప్రియ సంకష్ట హరచవితి అంటారు. అంటే మనం చూస్తే ప్రతి సంవత్సరంలో 12 వస్తాయి సంకష్టహర చవితులు. ప్రతి నెల మనకి శుక్లపక్షం దాటేసిన తర్వాత మనకి వచ్చేది ఏంటంటే పౌర్ణమి తర్వాత వచ్చేది ఈ యొక్క సంకష్టహర చవితి. 3వ రోజునో 4వ రోజునో మనకి సంకష్టహర చవితి అనేది ఏర్పడుతుంది. అధిక మాసాలు వచ్చినప్పుడు ఎక్స్ట్రా వస్తుంది. అయినప్పటికీ ప్రతి నెల సంకష్టహర చవితి అనేది ఏర్పడడం అనేది ఒకటి. అలాగే ప్రతిదానికి ఒక పేరు ఉంటుంది. ఈ రోజున వచ్చిన ఈ సంకష్టహర చవితి పేరు ఏంటంటే ద్విజప్రియ సంకష్ట హర చవితి. పేరు చూశారు కదా, ద్విజప్రియ అనే పేరు. అయితే సంకష్టహర చవితికి సంబంధించి మనకి ప్రధానంగా సంకష్టహర చవితి కథ ఉంటుంది. దాంతోపాటుగా ఈ యొక్క ప్రత్యేకమైన పేరుతో ఉండే ఈ సంకష్టహర చవితి యొక్క కథా విధానం కూడా ఉంటుంది. సాధారణంగా సంకష్టహర చవితులు కొందరు ప్రతి నెల పాటించి చేసుకునే వాళ్ళు ఉంటారు. సంకష్టహర చవితి నాడు అది పూజా విధానాల్లో కొందరు 3 వారాలు ఉంటారు, కొంతమంది 11 వారాలు, కొంతమంది 7, అలా లెక్క ప్రకారం ఉండి సంకష్టహర చవితి వ్రత విధానాన్ని పాటించుకుంటూ వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, అసలు ఎప్పుడైనా సరే సంకష్టహర చవితి యొక్క కథా విధానం అసలు ఏంటి ఆ కథ అన్నది మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు చెప్పిన ఆ కథ విన్నా కూడా ఇప్పుడు అందరూ కూడా చేయగలిగిన పరిస్థితిలో ఉండొచ్చు, ఉండకపోయినా కథ వినడం కూడా ఇప్పుడు కూడా పుణ్య కథ శ్రవణం అనేది కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా మాఘమాసం అంటేనే చాలా చక్కటి యొక్క స్నానాదులకి, తర్వాత పుణ్యకథ శ్రవణాలకి, దానాదులకి చాలా విశేషమైన రోజుగా చెప్తాను, విశేషమైన మాసంగా చెప్తాం. కాబట్టి అంటే పాపాన్ని హరించే మాసాలుగా దీన్ని ప్రధానంగా చెప్తారు. కాబట్టి అందులో కూడా మనకి ఈ యొక్క వచ్చిన ఈ మాఘమాసంలో ఈ కృష్ణపక్షంలో మనకి వచ్చిన ఈ సంకష్టహర చవితికి సంబంధించిన కథ వినడం కూడా చాలా మంచిదే. మామూలుగా ఈ సంకష్టహర చవితిలో 2 రకాలైన కథలు అని చెప్పాను. మొదటి దాంట్లో ఏంటంటే అసలు మామూలుగా సంకష్టహర చవితి కథ. ఇప్పుడు మనం ద్విజప్రియ సంకష్టహర చవితి కథ కూడా ఉంది. కాబట్టి అసలు ఈ రోజున చాలామంది పొద్దున్న లేచి ఉదయమే గణపతికి పూజ చేసుకొని తర్వాత ఆయన ఆలయాలు సందర్శించి తర్వాత దాంతోపాటుగా ఆ వ్రతాన్ని ఆచరించుకునే వాళ్ళు ఉంటారు. లేదా మామూలుగా ఇప్పుడు కథా విధానం పొద్దున్న సాయంత్రం కూడా కథ విని అక్షంతలు వేసుకునే వాళ్ళు, ఆ విధానం ఒకటి మనం చెప్తాం. ఇప్పుడు ద్విజప్రియ ఈ సంకష్టహర చవితి కథ విధానాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, మామూలుగా ఒకానొకప్పుడు ఒక రాజ్యంలో సత్యయుగ సమయంలో ఒక మహారాజు ఉండేవాడు. ఆయన రాజ్యంలో ఒక పురోహితుడిలాగా ఒక మంచి వ్యక్తి విష్ణుదత్తుడు అనే పేరుతో, విష్ణు శర్మ పేరుతో ఒక చక్కటి ఆయన దగ్గర ఒక పురోహితుడు ఉండి ఆయన దగ్గర ఉండి ఆయన జీవితాన్ని ఇది చేస్తూ ఉంటాడు. అంటే మంచి చెడులు చెప్పడం మహారాజుకి. అలా చేస్తూ ఉండగా ఆయనకి సంతానం 7 సంతానం ఉంటారు. ఎవరికి? ఈ యొక్క విష్ణు శర్మ అనే ఆయనకి. ఈ 7 సంతానంలో కూడా 7 పిల్లలకి కూడా వివాహం చేస్తాడు. ఆ 7 కొడుకులకి కోడళ్ళు వస్తారు. అందరూ వచ్చినా కూడా కాలక్రమేణా పెద్దవాడైపోయిన తర్వాత ఈయనకి వయసు పైబడిన తర్వాత తన యొక్క శరీరం సహకరించక పెద్దవాడైపోయాడు కదా ఈ విష్ణు శర్మ అనే వ్యక్తి. తర్వాత రాను రాను ఆయనలో శక్తి అనేది తగ్గిపోతుంది. తర్వాత ఆయనకి సంతానం కూడా సహకరించడం మానేస్తారు. పై 6 సంతానం సహకరించకపోవడం, లేకపోతే ఇంట్లో ఏదైనా కార్యక్రమం చేయడానికి ఆయన పూనుకున్నా కూడా ఆ విషయంలో ఆయన పెద్ద కోడలను అడిగినా ఎవరిని అడిగినా కూడా ఎవరు కూడా ఆయన ఆశించిన స్థాయిలో వారి సహకారాన్ని అందించకపోవడం వల్ల ఆయన కొంత బాధపడతాడనమాట. ఇలా బాధపడి ఆయన ఇబ్బంది పడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆఖరి కోడలు యొక్క సహకారంతో
మొత్తానికి ఆయన ఒకరోజు ఈ రకమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ గణపతికి సంబంధించినవి చేయడం బట్టి తప్పనిసరిగా వ్యక్తి యొక్క ఇబ్బందుల్ని అధిగమించగలరని ఎవరో పెద్దలు చెప్పగా విని దాని ప్రకారం ఆయన ఏం చేస్తాడంటే ఇది చేయడానికి సంకల్పిస్తాడు. ఈ యొక్క గణపతికి సంబంధించిన సంకష్ట చవితి లాంటివి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అది ఆ సమయంలో పై కోడళ్ళు ఎవరు ఆయనకి సహకరించరు, ఆరుగురు కూడాను. సహకరించకపోతే ఏం చేస్తారంటే ఇక చివరికి చిన్న లాస్ట్ కోడల దగ్గరికి వస్తే ఆవిడ సహకరించడానికి ఒప్పుకుంటుంది పాపం. తప్పనిసరిగా ఆవిడ అలాగే మొత్తానికి ఏదో రకంగా అన్ని సరుకులు అరేంజ్ చేసి ఆయన ఆ రకమైన గణపతి పూజ చేయడానికి అన్ని విధాలా తన యొక్క సహకారాన్ని అందిస్తుందన్నమాట. మొత్తానికి ఆవిడ యొక్క సహకారంతో ఈ యొక్క ఉన్న అన్ని వాటితో కలిపి చక్కగా ఆయన పూజని నిర్వర్తించుకోవడం. సాయంత్రానికి కొంచెం ఆయన అస్వస్థుడవుతాడు. అయినప్పుడు ఏమవుతుందంటే సరైన ఆయనకి అంతా ఉపచర్యలు చేస్తూ కోడలు ఆయన దగ్గరే ఉంటుంది. మర్నాడు పొద్దునకి ఇంట్లో చుట్టూ చాలా ధనధాన్యాల్లాగా ధనము ఆభరణాలు మొదలైనవన్నీ ఉంటే ఆవిడ చాలా అర్థం కాదనమాట. బాబా ఇప్పుడు ఇవన్నీ కనుక ఇంట్లో ఉంటే మేము ఎక్కడి నుంచో తీసుకొచ్చేసి పెట్టుకున్నాం అనుకుంటారు మనం భయపడుతుంటే అప్పుడు ఆయన చెప్తాడనమాట మామగారు విష్ణు శర్మ గారు, లేదమ్మా అలా ఏం లేదు, మనం చేసినందుకు భగవంతుడు కనికరించి మనకి ఇచ్చిన సంపద ఇది, దీనివల్ల నువ్వు అలా అనుకోవాల్సిన అవసరం లేదమ్మా అని చెప్తే ఆవిడ అమ్మయ్య పోన్లే అని అనుకున్నాక ఈ లోపల చిన్న కొడుకు కూడా వస్తాడు. ఈ మిగిలిన ఇద్దరు 7 అన్నదమ్ముల్లో పై 6 ఏమనుకుంటారంటే ఈయన దగ్గర చాలానే ఆస్తుంది విష్ణు శర్మ గారి తండ్రి దగ్గర, ఆయన మాకు ఇవ్వకుండా అంతా కూడా ఈ చిన్న అబ్బాయికే ఇచ్చాడేమో అని చెప్పి అపోహపడి ఆ ధనం ఎలా వచ్చింది ఏంటని మళ్ళీ వీళ్ళని ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తారు. అప్పుడు ఏం చెప్తాడంటే ఆయన, కాదు నాయనా అని ఆ అమ్మాయి అంటే ఆఖరి కోడలును ఆఖరి కొడుకు కలిసి ఆ వచ్చిన విధానం, వాళ్ళు ఎలా అయితే పూజలు చేశారు, ఏ రకంగా ఈ యొక్క వినాయకుడి యొక్క ఆశీస్సులతో తాము పొందారు అన్న విషయాన్ని అంతా చెప్పడంతో వీళ్ళకి కొంచెం సిగ్గనిపించి వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకొని తర్వాత తండ్రిని కూడా చూడడానికి వాళ్ళు ముందుకు రావడం, ఇలా ఆ కథ సాగుతుంది. ఇదేంటంటే కథ, ఇది సంకష్టార చవితి యొక్క మహిమని ఇందులో మనకి చూస్తాం అనమాట. అంటే ఏ వ్యక్తి అన్నా ఏ సంకష్టార చవితి అన్న మాటనే మనం చూసుకున్నట్లయితే సంకటాలు అంటే కష్టాలు, కష్టాలు ఏ రకమైన కష్టాలైనా తొలగించే చవితిగా సంకష్టార చవితిని ప్రతి నెల చేస్తూ ఉంటారు. అలా చేస్తున్నప్పుడు అందరి యొక్క ఉద్దేశము ఏంటంటే వ్యక్తికి ఏ పని మొదలుపెట్టినా కూడా మొట్టమొదట వాళ్ళు చేసేది ఏంటంటే వినాయకుడిని పూజించకుండా ఏది, అందుకే ఆదిదేవుడిగా ఆయన పూజిస్తూ ప్రతిదానికి అంటే విద్యలో అయినా విద్యా విఘ్నాలు రాకుండా ఉండడానికైనా, లేకపోతే ఒక గృహ నిర్మాణంలో గృహ ప్రవేశ విషయంలోనైనా, లేకపోతే ఒక వివాహాది కార్యక్రమాల్లోనైనా, లేకపోతే ఒక మంచి శుభకార్యాల్లో కానీ ప్రతి చోట విద్యా వివాహాది గృహ నిర్మాణం ఏ కార్యక్రమంలోనైనా వినాయకుడితో మొదలుపెట్టి వాళ్ళు కార్యక్రమాలు మొదలు పెడతారు పూజ చేసి. ఎందుకు చేస్తారు అలాగంటే వినాయకుడు అంటేనే విఘ్నాలు తొలగించే దేవుడు కాబట్టి మేము చేస్తున్న ఏ కార్యక్రమంలో కూడా మాకు ఎదురవుతున్న ఇబ్బందులు లేకుండా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి భగవంతుడు ఆయన ఆశీస్సుల కోసం చాలా విశేషంగా వినాయకుడికి సంబంధించి ప్రతిరోజు చేసుకునే వాళ్ళు ఉంటారు. అలా కాకుండా ప్రత్యేకంగా దాన్ని ఒక వ్రతంలా పెట్టుకొని ప్రతి నెల కూడా వచ్చే సంకష్టార చవితులు చేసుకుంటూ ముందుకెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఆ రోజున వాళ్ళు చేసే విధానం ఏంటంటే ఉదయమే లేచి స్నానాది కార్యక్రమాలు చేసి అలాగే మంచి బట్టలు ధరించి వినాయకుడి దగ్గర ఏదైనా గరిక మొదలైన వాటితో పూజలు లాంటివి చేసుకొని తర్వాత ఆయనకి సంబంధించి ఏదైనా ఒక చిన్న ముడుపులా కట్టుకొని ఆ ముడుపు దాంట్లో వాళ్ళు బియ్యం మొదలైనవన్నీ కూడా వేసి తర్వాత పూజాది కార్యక్రమాలు అవన్నీ చేసుకొని ఆ కథ విని మళ్ళీ సాయంత్రం దేవాలయ సందర్శన చేసి మళ్ళీ వచ్చిన తర్వాత ఆ కథ చెప్పుకొని ఇలాగా దాని యొక్క విధి విధానాలన్నీ కూడా ఈ సంకష్టార చవితి విధి విధానాలన్నీ కూడా కొందరు పూజారిని పెట్టి చేయించుకునేవాళ్ళు, లేకపోతే వాళ్ళంతటి వాళ్ళు చేసుకునేవాళ్ళు ఆ విధానం ప్రకారం పెడుతూ ఉంటారు. ఎవరు ఏ విధానంలో చేసినా కూడా ఈ 12 నెలలు వచ్చే సంకష్టార చవితుల్లో ఒక్కదానికి ఆయన ఒక్క రూపాన్ని ఉద్దేశించి దాని ప్రకారం కూడా సంకష్టార చవితులు చెప్తూ దాంట్లో ఒక్కసారి ఒక్క విశిష్టత చెప్తూ పెడతారనమాట. అంటే ఇప్పుడు ఇది విజయప్రియ అన్న విషయాన్ని తీసుకున్నట్లయితే ఇందులో మనం ఈ వినాయక సంకష్టార చవితిలో తెలుసుకుంది ఏంటి, ఆ యొక్క పేద బ్రాహ్మడు ఆయన యొక్క సంతానం వల్ల ఆయన పడుతున్న ఇబ్బందులు, దానికి భగవంతుడి యొక్క అండదండలతో ఆయన మొత్తానికి ఆ పూజా కార్యక్రమాలు నిర్వర్తించి ఆయన యొక్క ఆశీస్సులతో ఆయన ఫలాన్ని పొంది ఆయన ఎలా ముందుకు వెళ్ళాడు అన్న విధానాన్ని ఈ కథ అలాగే ఒక్కసారి ఒక రకమైన కథ రూపంలో చెప్తూ వెళ్ళడం అనేది మనం ఒకటి చూస్తాం. అలాగే మామూలుగా కూడా సంకష్టార చవితి అనేది కూడా అసలు అదేంటి, దానికి సంబంధించి ఏంటి అన్న దానికి సంబంధించింది ప్రతిసారి చెప్తారు. ప్రతిసారి చెప్పే సంకష్టార చవితి కథ జనరల్గా వచ్చే సంకష్టార చవితి కథ వేరు. అది ఒకానొకప్పుడు ఇంద్రుడి విమానం ఒక చోట ఆగిపోవడం, అది చూసి అక్కడ ఉండే సూర్యసేన అనే మహారాజా దెక్కడదని చెప్పి అడగడం, ఆయన వస్తే అప్పుడు ఇంద్రుడు తన ఎవరిదో దృష్టి సోకి తన విమానం ఆగిపోయిందని చెప్పడం, దానివల్ల ఎవరన్నా
ఈ సంకష్టార చవితి చేసిన వ్యక్తి యొక్క పుణ్యాన్ని గనక ఇచ్చినట్లయితే తప్పనిసరిగా తన విమానం ముందుకు కదులుతుందండం. ఆ రోజు ఉపవాసం చేసి ఎవరైతే ఉన్నారో పూజా కార్యక్రమాలు చేశారో వాళ్ళ ద్వారా మాత్రమే కదులుతుందని చెప్పడం. ఆ పరంగా ఆ ఊరిలో అనుకోకుండా ఒక స్త్రీ ఆమె చేసి తెలిసి తెలియక ఉపవాసం వాటి వల్ల కూడా మొత్తానికి ఆవిడకి ఆ ఫలితం, ఆవిడ తీసుకెళ్ళడానికి గణేష్ దూతలు రావడం, వారి యొక్క విధానం వల్ల ఆమె మీదచి వచ్చిన గాలి వల్ల ఆ యొక్క మొత్తానికి ఆ విమానం కదలడం ఇంద్రుడిది. ఇవన్నీ కూడా సాధారణంగా ప్రతి నెల చెప్పే గణేష్ చవితి యొక్క సంకష్టార చవితి యొక్క ప్రాధాన్యత అది అన్నది అక్కడ చెప్తాం. అది కాకుండా ఇదేంటంటే ఏ నెలకు ఆ నెల చెప్పే కథలో విజయప్రియ సంకష్టార చవితి అంటే ఏంటి అన్నది ఇప్పుడు ఈ నెల యొక్క విశేషంలో ఈ మాఘమాసంలో మనం చెప్పుకోవడం జరిగిందన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే వినాయకుడిని నమ్ముకొని ఆయన ఆశీస్సులు తీసుకొని ఎలాంటి విఘ్నాలు కలగకుండా చేస్తున్న కార్యక్రమాల్లో మనసా వాచా కర్మేణ వినాయకుడిని తలుచుకొని కనుక ముందుకు వెళ్ళినట్లయితే సంకష్టార చవితి మహిమ వల్ల అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడుతున్నది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.